నిన్నటి దినాన మనము ఏ విషయం గురించి ధ్యానించుకున్నాం, అది మీరు క్లుప్తంగా, షార్ట్గా, స్వీట్గా చెప్పగలిగితే ఆనందిస్తాం. ఏ విషయం మేము నేర్చుకున్నాం? 2-3 ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను, నేను ఎక్కువ చెప్పలేదు. మొదటి విషయం ఏమనుకున్నాం? ప్రభుల వారు అందరి పాపములు క్షమిస్తాడా, క్షమించడా? అయితే క్షమిస్తే ఎవరి పాపములు క్షమిస్తాడు, ఎవరి పాపములు క్షమించడు? పరో గురించి మనం మాట్లాడుకుంటూ, పరో కూడా నేను పాపము చేసిందని ఒప్పుకున్నాడు, కానీ నిజమైన పరివర్తన లేకపోవడం వలన పరో తన జీవితంలో నష్టపోయాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యూదా ఇస్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నాం. పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోలేకపోయాడు, కాబట్టి తాను కూడా నష్టపోయాడు అనే విషయాన్ని నేను దినాన జ్ఞాపకం చేసుకున్నాం. మరొక వ్యక్తిని కూడా మనము అధ్యయనం చేశాం. ఏమిటంటే, సౌలు అనే వ్యక్తి తన జీవితంలో తప్పును ఒప్పుకుంటున్నాడు, కానీ నేను పాపం చేస్తున్నాను, అయితే ప్రభా మరలా నాకు సహాయం చేయి, నాకు మేలు చేయని ప్రవక్తను బ్రతిమలాడుకుంటున్నాడు. నిజమైన పరివర్తన, పాప క్షమాపణ తను పొందుకోలేకపోవడం వల్ల ఈ ముగ్గురు వ్యక్తులు తమ యొక్క జీవితాలను అర్ధాంతరంగా ముగించారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మాట మీ మధ్య ఉంచి, గత కాలంలో కూడా ఈ మాట వినిండవచ్చు, కానీ అయితే దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతుంటాడు కనుక శ్రద్ధగా, ఆసక్తితో ఈ వాక్యం మీరు వినాలని ప్రభు నామములో మనం చేస్తున్నాం. రండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ మాట మాట్లాడుకుందాం. మైక్ తీసుకున్నాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తోసుకుని పోయిను. ఆయన సాతాను చేత శోధింపబడుతూ అరణ్యములో ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 దినములు. రైట్, అందరూ తలపైకి ఎత్తండి. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగిన మొదటి సంఘటన ఏమిటంటే, అతను సాతాను చేత అరణ్యంలోకి కొనుపోబడ్డాడు. సాతాను అరణ్యంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకెళ్ళి 40 దినములు ప్రభుల వారు సాతాను చేత వివిధ రకాలుగా ఆయన శోధింపబడ్డాడు. దైవ ప్రజలారా, మనమందరం కూడా శ్రమకాలపు దినంలో ఉంటూ ఉన్నాం. మనలో అనేక మంది ఉపవాసం ఉంటూ ఉన్నారు, అనేక మంది భక్తిని ఆచరిస్తూ ఉన్నారు, చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘ కార్యక్రమాలకు ఎంతో ఆసక్తిగా హాజరవుతూ ఉన్నారు. అయితే ఈ తపస్సు కాలపు దినాలలో సాతాను మనందరినీ వివిధ రకాలుగా శోధించేవాడుగా ఉన్నాడు. అయితే సాతాను యొక్క శోధనలో మనం ఎన్నడూ కూడా చిక్కుపడకుండా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ప్రభుల వారిని సాతాను శోధించింది, వివిధ రకాలుగా శోధించింది. మానవ జీవితంలో వివిధ రకాలైనటువంటి శోధనలు మనకు ఎదురవుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా అనేక రీతులుగా, వివిధ రకాలుగా శోధనలు ఎదురయ్యాయి. అయితే ఆ శోధనలు ఎదురప్పుడు వాక్యం చేత ఆ శోధనను ఆయన జయించాడు. వాక్యం చేత సాతాను గద్దించాడు, శోధనలో విజయములు పొందుకుని ఉన్నాడు. అయితే మనము కూడా దేవుని ప్రజలైన మనము సాతాను మీద విజయము, లోకము మీద విజయము పొందుకోవాలంటే శోధనలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటున్నది.
శోధనలు వస్తాయి. ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. నీకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో, ఏది మక్కువ అనిపిస్తుందో దాని ద్వారా నీకు శోధన వస్తుంది. అది ఏ విషయమైనా ఉండవచ్చు. సాతాను నేను ఏ విధంగా శోధిస్తానంటే నీకు ఇష్టమైన రీతిలో ఆ కోణంలోనే వచ్చి వాడు నిన్ను వివిధ రకాలుగా శోధించే ప్రయత్నం చేస్తాడు. కొందరికి ఎలాంటివి ఇష్టమంటే సినిమాలోని ఏమైనా మంచి మంచి డైలాగులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మన చర్చిలో పిల్లవాడిని ఒకరిని పిలిచి ఏదో మాట్లాడుతుంటే వాడు అంటాడు, ఆ మాట వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సినిమాలోని డైలాగ్ను ఆ సినిమాలో ఉన్న వాడికంటే బాగా చెప్పాడు వీడు. దమ్ముంటే కాసుకోరా శకవాత్ అంట. ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ సినిమాల కంటే కూడా ఆ అబ్బాయి చిన్నపిల్లవాడు ఆ డైలాగ్ చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నా అంటే, ఒకవేళ సినిమాలోని ఆ డైలాగ్స్, ఆ మాటలు, ఆ పాటలు నీకు ఇష్టంగా ఉన్నాయి అనుకుంటే సాతాను నిన్ను అదే రీతిగా శోధించే ప్రయత్నం చేస్తా. కొందరికి కిల్లి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. వాడు ఏం చేస్తావంటే, ఆ కిల్లి అనగా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి ఆ కిల్లి రూపంలో, లేక ఆకువక్క రూపంలో, లేక జర్దా రూపంలో, లేదా బీడీ కట్ట రూపంలో సాతాను మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు. అంటే సాతాను యొక్క శోధన ఎలాగా ఉంటుందంటే, మనకు ఇష్టమైనది ఏదో, మనకు ప్రీతికరమైనది ఏదో, దేని మీద మనసు పెట్టుకుని ఉన్నామో, దేని మీద మక్కువ కలిగి ఉన్నామో దాని మీదే సాతాను ఫోకస్ చేసి మనల్ని వివిధ రకాలుగా శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొందరికి డ్రెస్సులు అంటే మహా పిచ్చి. వివిధ డిజైన్స్లో, వివిధ ఆకారాలతో డ్రెస్సులు వేసుకోవడం కొందరికి చాలా పిచ్చి. అయితే అదే విధంగా సాతాను వారిని శోధించే ప్రయత్నం చేస్తాడు. వివిధ రకాలుగా డ్రెస్సులు వేసుకునే విధముగా, వివిధ డిజైన్స్తో డ్రెస్సులు వేసుకునే విధముగా వాడు శోధిస్తాడు. కాబట్టి డ్రెస్సు విషయంలో అయినా, ఆహారపు అలవాట్ల విషయంలో అయినా, వ్యక్తిగతమైన మక్కువల విషయంలో అయినా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటూ ఉన్నది. దైవ ప్రజలారా, వాడు ఏ రీతిగా నీ దగ్గరికి రావచ్చు, ఏ రీతిగా నీ దగ్గరికి రావచ్చు. ఆ రీతిగా వచ్చి నిన్ను బలహీనపరిచి నీ ఆత్మీయమైన జీవితాన్ని నాశనం చేయబోతాడు. కాబట్టి నీ మక్కువేదో నువ్వు తెలుసుకోవాలి. వాడు ఏ కోణంలో వస్తున్నాడో తెలుసుకోవాలి, ఏ యాంగిల్లో వస్తున్నాడో తెలుసుకోవాలి, ఎటువైపుగా వస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంటున్నది. ఒక ఊరిలో ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు మీద ఒక గ్రద్ద చాలా కాలంగా నివాసం చేస్తూ ఉంది. అయితే ఆ గద్దకున్న లక్షణం ఏమిటంటే, కొంచెం సోమరితనం గల గద్ద. అది కొంచెం సోమరితనం గద్ద. అది అయితే చాలా కాలంగా అక్కడ నివాసం చేస్తూ ఉంది. అదే ప్రాంతంలో ఒక పిల్లి కూడా నివాసం చేస్తూ ఉంది. ఇది కూర్చో. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఒక పిల్లి కూడా నివాసం చేస్తూ ఉంది. అయితే ఆ పిల్లి గద్దను శోధించడానికి, గద్దను పరిశోధించడానికి ఈ పిల్లి చేసిన మార్గం ఏమిటంటే, కొన్ని పురుగులు ఏరుకుందంట. కొన్ని పురుగులు ఏరుకొని ఒక
చిన్న బుట్టలో వేసుకొని ఆ పురుగులను ఆ చెట్టు ఎక్కడ ఉందో ఆ చెట్టు దగ్గర నడుచుకుంటూ పురుగులు మోసుకొని తీసుకెళ్తా ఉంది. ఆ కొమ్మ మీద ఉన్నటువంటి ఆ గ్రద్ద ఆ పిల్లి వైపు చూసింది. పిల్లి దగ్గర ఉన్నటువంటి బుట్టలో ఉన్నటువంటి ఆ పురుగులను చూసింది. చూడగానే ఆ గ్రద్దకు ఆ పురుగులు తినాలని ఆశ పుట్టింది. ఆశ పుట్టగానే పిల్లి బావా నీ బుట్టలో ఉన్నటువంటి ఆ పురుగులు నాకు కొన్ని ఇస్తావా? నాకు తినాలనిపిస్తా ఉంది, నా నోరు ఊరుతా ఉంది అని ఆ పిల్లిని గ్రద్ద అడుగుతా ఉంటే ఆ పిల్లి అన్నదంట, ఈ పురుగులు నా కోసం తెచ్చుకున్నా కాబట్టి నేను నీకు ఇవ్వను అని కరాకంటిగా ఆ పిల్లి చెప్పింది. చెప్పిన తర్వాత ఈ గ్రద్ద మెదలకుండా ఉండవచ్చు కదా, అయితే రెండో ప్రయత్నం చేస్తా ఉంది. బావా పిల్లి బావా, నాకెందుకు ఆ పురుగులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పురుగులు ఒక్కటన్నా నాకు ఇవ్వు బావ అని పిల్లిని ప్రతిమానం మొదలుపెట్టింది. అయితే ఆ పిల్లి ఏమన్నదంటే, నేను నీకు నా పురుగులు ఇస్తా, అయితే నాకేంటి లాభం అని ఆ పిల్లి ప్రశ్నించింది. అప్పుడు గద్ద అన్నది, అయితే నాకు పురుగులు ఇవ్వు, నువ్వు దేన్నైనా కోరుకో, నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ పిల్లితో మాట్లాడగానే కుయుక్తులు పిల్లి కాబట్టి, చాలా ప్లాన్లు కలిగిన పిల్లి కాబట్టి ఆ గద్దతో అంటా ఉంది, అబ్బే ఏం అక్కర్లేదు, నీ ద్వారా నాకు ఏం అక్కర్లేదు, అయితే నీ ఈకలలో ఒక్క ఈక నాకు పీకేసి నాకివ్వు, నేను ఒక్క పురుగుని నీకు ఇస్తా అన్నది. అరే ఒక ఈకేనా, బలవాడినే ఇచ్చేస్తాగా అని ఒక ఈక అలా రెక్కలండి నోటితో గట్టిగా పీకి ఆ యొక్క పిల్లికి ఇచ్చింది. ఈ పిల్లి ఏం చేసిందంటే ఆ పురుగుని గ్రద్దకిచ్చింది. ఆ గ్రద్ద ఆ పురుగు తిని చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నెక్స్ట్ డే యథావిధిగా ఆ పిల్లి పురుగులు తీసుకొని వస్తా ఉంది. గ్రద్ద, ఆగు పిల్లి బావా, ఆ పురుగులు తినాలనిపిస్తా ఉంది, ఆగు అనగానే పిల్లి ఆగింది. కొన్ని పురుగులు ఇస్తావా? నో, ఇవ్వను. ఏం చేయాలి? రెక్కలు ఇస్తావా? రెక్కలే కదా, తీసుకొని మరలా 2 రెక్కలు తెంపి ఇచ్చింది. 2 పురుగులు దానికి ఇచ్చింది. ఇలాగా చాలా కాలము ఆ పిల్లి రావడము, పురుగులను చూసి ఆశపడ్డము, ఆ గ్రద్ద అడగడము, అలాగా జరుగుతుంది. అది ఈకనివ్వడము, ఇది పురుగులు ఇవ్వడము, ఇలాగా చాలా కాలం జరిగిపోయింది. ఆ పురుగులు తిని ఈ గ్రద్ద బాగా బలిసింది, బాగా లావైపోయింది. ఎగరడానికి కూడా శక్తి లేదు, పారిపోవడానికి శక్తి లేదు, బలము సన్నగిలిపోయింది, ఈకలన్నీ వెళ్ళిపోయాయి. అయితే ఒక రోజు వచ్చింది, ఆ పిల్లి ఆ గద్ద దగ్గరికి వస్తా ఉంది. అయితే పిల్లి గద్ద దగ్గరికి రావడం చూసి ఈ గద్ద తప్పించుకుందాం, పారిపోదాం, ఎగురుదాం అని గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఆ ప్రయత్నం కొనసాగలేదు. ఎందుకంటే గద్ద బాగా లావైపోయింది. గద్దకు ఈకలు లేకుండా అయిపోయాయి, కొన్ని మాత్రం ఈకలు ఉన్నాయి. రెక్కలు కొట్టలేక పారిపోలేక ఆ పిల్లి దగ్గరికి వచ్చింది. ఆ పిల్లి యొక్క గద్ద యొక్క మెడబెట్టుకొని రక్తము తాగి గద్దను చంపేసి తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దైవ ప్రజలారా, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మన జీవితంలో కూడా అనేకమైన శోధనలు వస్తాయి, మనమును ఆకర్షించే శోధనలు వస్తాయి. ఆ గద్దను ఏది ఆకర్షించింది? పురుగులు ఆకర్షించాయి. పురుగులకు లోబడింది, పురుగుల కొరకు ఆశపడింది. ఆ పురుగులు తినే తన ప్రాణాన్ని
గడ్డం పోగొట్టుకుంది. మన జీవితాల్లో కూడా రకరకాలైనటువంటి పాపం అనే శోధనలు వస్తాయి. పాపము కూడా అలాగే మనలోకి ఎంటర్ అవుతుంది. ఏ పక్షి అయితే పురుగుల కోసము ఆశపడిందో అదే పక్షి ఆ తర్వాత ఎగరడానికి కష్టపడి ప్రాణాన్ని పోగొట్టుకుంది. మన జీవితంలో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పిల్లి ఏమి చేసిందంటే ఈ గద్దకు అవకాశం ఇచ్చింది. ఎలాగ అవకాశం ఇచ్చింది? రోజు నడుచుకుంటూ బుట్టలో పురుగులను చూపిస్తా వచ్చింది. అవకాశం ఇచ్చి ఉంది. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే అయిపోయింది, ఇలాగ వారాలు అవకాశం ఇచ్చింది. అవకాశాలన్నీ పోయిన తర్వాత ఈ పిల్లి ఆ గద్దను చంపేసింది. దైవభక్తులారా, మన జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ ఆత్మీయమైన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రభు నుండి దేవుడి నుండి నిన్ను దూరం చేయడానికి సాతాను రకరకాలుగా అవకాశాలు ఇస్తాడు. నువ్వు పడిపోవడానికి, నువ్వు చెడిపోవడానికి, నువ్వు ప్రభులోంచి తొలగిపోవడానికి సాతాను వివిధ రకాలుగా అవకాశం ఇస్తాడు. అయితే ఆ అవకాశం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వహించిన వారంగా మనం ఉండగలగాలి. ఈ ప్రపంచంలో అనేక మందికి వివిధ రకాలైన వ్యసనాలు ఉన్నాయి. కొందరికి చూడడం ఉన్నది, కొందరికి త్రాగుడు ఉన్నది, మరికొందరికి వ్యభిచారం ఉన్నది. అయితే ఇవన్నీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా అవకాశాన్ని వెతుక్కొని వచ్చాయి. స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, ఇతరవాది ద్వారానో అవి అవకాశం ఎదుర్కొని వచ్చాయి. అయితే ఆ అవకాశం సద్వినియోగం చేసుకున్నవాడు వాడి జీవితంలో బజారు పాలైపోయాడు. పేకాట ఆడినవాడు పేకాట అవకాశం కోసం ఎదురు చూశాడు, పేకాట ఆడాడు. ఆ తర్వాత తన జీవితాన్ని బజారు పాలు చేసుకున్నాడు. వ్యభిచారం చేయవాడు ప్రారంభంలో వ్యభిచారం చాలా చక్కగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత కొన్ని దినముల పిమ్మట దాన్ని బట్టి అవమానం పాలు కావాల్సి వస్తున్న విషయాన్ని మనం గమనించగలగాలి. అనగా శోధన ఏదో ఒక రీతిలో వస్తుంది. త్రాగుడు అన్నది మొదట ప్రారంభించినప్పుడు చాలా బాగా ఉంటుంది. అయ్యో ఇంకా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. అయితే తాగుడుకు బానిస అయిన తర్వాత ఇల్లంతా గుళ్ళైపోయి, ఇల్లంతా సర్వనాశనం అయిపోయి, వీధి పాలైపోయి అందరి చేత వెక్కిరింపబడతాం, అందరి చేత అవమానించబడతాం. కాబట్టి మన జీవితంలో ఏ వ్యసనమైనా అది ఆశ చూపి వస్తుంది. అయితే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ పిల్లి కూడా ఆయన గద్దకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చి సమయం కొరకు ఎదురు చూసి సమయం రాగానే ఏ పిల్లితో అయితే, ఏ గద్దతో అయితే స్నేహం చేసిందో, ఏ గద్దతో అయితే బంధుత్వం కలుపుకుందో, ఏ గద్దనైతే బావాన్ని పిలిచిందో అదే గద్దను పీక నలిమి, పీక పిసికి, పీక కొరికి చంపేసింది. దైవ బిడ్డలారా, మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. సాతాను కూడా వివిధ రకాలుగా వాడు మనం ప్లాన్ చేసి, అట్రాక్ట్ చేసి, కవించి, మూవించి, మురిపించి, రకరకాలుగా అట్రాక్ట్ చేసి, ఆ అట్రాక్ట్ లో ముంచి, ఇంకా ముంచి మునిగిపోయే విధంగా చేసి, ఆ తర్వాత ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనం చేసి నేను నరకం పాలు చేయబోతాడు వాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నరకంలోకి వెళ్ళకముందే మన బలహీనతను బట్టి, పడిపోయిన స్వభావాన్ని బట్టి, ఆశను బట్టి, ప్రాణం వెళ్ళిపోకముందే పిల్లి వచ్చి, అనగా సాతాను వచ్చి పీక పిసక ముందే, నరకంలోకి త్రోయబడక మునిపే
ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు జీవించవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉందన్న విషయాన్ని గమనించగలగాలి. రకరకాలైన శోధనలు వస్తాయి. చూద్దామా? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 3వ మాటను మనం చదువుకుందాం. బయట ఉన్న వారు త్వరగా తీయండి, సమయం అయిపోయింది. మత్తయి రాసిన సువార్త 4:3. ఆ శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలగినట్లు ఏమంటారు? సాతాను వచ్చి యేసుప్రభు దగ్గరికి రాళ్ళన్నీ చూపించి, అయ్యా యేసయ్యా, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నింటినీ రొట్టెలుగా మార్చు. ఒక ఛాలెంజింగ్ని, ఒక రెచ్చగొట్టే విధానాన్ని సాతాను అవలంబిస్తూ ఉన్నాడు. ఎవరైనా గొడవ పడుతుంటారనుకోండి, ఒకడు అంటాడు, వాడు ఏమంటా అంటే, ఎందుకు గొడవ పోతావులే, పోతే పోయిందిలే, వదిలేసేయని ఒకడు అంటాడు. ఇంకొకడు ఏమంటా అంటే, నీకు చేత కాదా, నీవు గొడవ పడలేదవా, చేతులు ముడిచి కూర్చున్నావా, శక్తి లేదా, నీకు బలం లేదా, బలగము లేదా, మాట లేదా, చేతగాని వాడవని మరొక్కడు ఏం చేస్తాడు? రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ సాతాను చేస్తున్న పని చేస్తున్నాడు. ఏమంటాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో. ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చాలా, లేక ఆ రాళ్ళను అలాగే ఉంచాలా, ఆ రాళ్ళను వేరే విధంగా చేయాలా? ఆయనకు తెలియదా? సర్వ సృష్టికర్త దేవునికి ఏమి చేయాలో, ఎప్పుడు ఏమి చేయాలో ఆయన ఎరగకుండానే ఉన్నాడా? అయితే సాతాను ప్రభువు వారిని రెచ్చగొడుతూ ఉంది. సాతాను యొక్క అడ్వైజర్, సాతాను యొక్క సర్టిఫికేట్ దేవునికి అవసరమా? దైవ ప్రజలారా గమనించగలగాలి. ఏమంటా ఉంది? నీవు దేవుడి కుమారుడు అయితే అంటే సాతాను చెప్పుతేనే దేవుడి కుమారుడా? ఆయన దేవుడి కుమారుడు కాదా? సృష్టికర్త కాదా? నువ్వు దేవుడి కుమారుడు అయితే రొట్టెలుగా చేయరాలని ఎంత బాగా రెచ్చగొడుతూ ఉన్నాడు. దైవ ప్రజలారా, విశ్వాస యాత్ర జీవితంలో దేవుని కొరకు సమర్పణ కలిగి, దేవుని కొరకు శాంతం కలిగి, దేవుని కొరకు నిర్ణయం తీసుకొని దేవునిలో వెలుగుతున్నప్పుడు, అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు, ఫలిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసము స్థిరపడుతున్నప్పుడు ఇలాగ రెచ్చగొట్టే వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ అన్నదమ్ములైనా, నీ కుమార్తెలైనా, నీ కుమారులైనా, నీ తోబుట్టులైనా, నీ బంధువులైనా అనేక మంది ఎదురవుతారు. జాగ్రత్త. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేస్తావా? చెయ్యి అని రెచ్చగొడతా ఉంది. నీ భక్తి ఏదో, నీ విశ్వాసం ఏదో, నీ నమ్మకత్వం ఏదో, నీ పరిస్థితులు ఏదో వేరే వాళ్ళు చెప్పాలా? నీ భక్తి, నీ పరిస్థితులతో నీ విశ్వాసం నీకు తెలియదా? రెచ్చగొడతా ఉంది. ఇక్కడ మరొక కోణ మనం ఆలోచన చేస్తే, మానవుడికి వచ్చే అనేకమైన శోధనలో తిండిని బట్టి శోధన వస్తాం సుమా. చాలా మందికి తిండిని బట్టి శోధన వస్తుంది. ఇది భయంకరమైన శోధన. తిండే మీద మాస్టర్ గారు, తిండే మీదనే భావిస్తున్నామేమో. తిండిని బట్టి శోధన వస్తుంది. కొద్దిమందికి ఏమని అలవాటు తెలుసా? గంటకోసారి మొహం కడుగుతూ ఉంటారు, గంటకోసారి మేకప్ వేస్తూ ఉంటారు, 2 గంటలకోసారి డ్రెస్ మారుస్తూ ఉంటారు. కొందరికి ఏమన్నమాట తెలుసా? కనీసం 10 గంటలు చెప్పులు లేకపోతే ఓర్చుకోలేరు వీళ్ళు. శోధన. నువ్వు గంటకోసారి మేకప్ వేసుకొని, గంటకోసారి
లిప్స్టిక్లు వేసుకొని గంటకోసారి అది పూసుకొని ఇది పూసుకొని ఎవరిని శోధించాలనుకుంటున్నావు? ఎవరినో శోధించాలి, ఎవరినో ఆకర్షించాలి అనుకొని నీకు నీవే ఆకర్షితురాలు అవుతున్నావు. నీకు నీవే పాపంలోకి నెట్టబడుతున్నావు. నీకు నీవే ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అయితే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మనం నేర్చుకోవాలి. తిండి అనేది ఒక శోధన. ఇక్కడ తిండి అనే ఒక శోధన వచ్చింది. రాను రొట్టెలుగా చేసుకో. శోధనలు అనేకం వస్తాయి. వ్యభిచారమైన శోధన. యేసు క్రీస్తు వారికి వచ్చిన మొట్టమొదటి శోధన ఏమిటంటే తిండి అనే శోధన వచ్చింది. తినడం తప్పేనా? తినడం తప్పేనా? కొందరు తింటా ఉంటారు. నన్ను అన్నదా భావించుకోవద్దండి, నన్ను వేరే విధంగా అనుకోవద్దండి. ప్లేట్లోకి మాంసం ముక్కలు వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకోవచ్చు, రెండోసారి వేసుకోవచ్చు, మూడోసారి వేసుకోవచ్చు. అలా ఎంత కడుపు నింపాలనుకుంటావో, ఎంత తినాలనుకుంటావో హ్యాపీగా తినేయచ్చు, నో ప్రాబ్లం. అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా. అయితే ఆ ఒకేసారి ఎక్కడో వెళ్ళిపోతున్నట్టుగా చేస్తూ ఉంటాం. మా దగ్గర పిల్లలను చూస్తూ ఉంటాం. వాడు అన్నం పెట్టించుకుంటాడు, ఆ చికెన్కి లైన్లో వస్తాడు. వచ్చిన తర్వాత 1.5 గంట వానికి చికెన్ వేస్తాం. వాడు ఏం చేస్తాడంటే వెనక్కి పోయి మరలా అన్నం పెట్టుకుంటాడు. దాంట్లోనే ఆ చికెన్ కనపడకుండా మూసి మరలా ప్లేట్ తెచ్చి పెడతాడు. అక్కడ ఆశ్చర్యం అనిపిస్తాం. అయితే ఒరే మీ ఇన్ని సంవత్సరాలు ఇలాగ ఉన్నాం, మమ్మల్ని మోసం చేస్తాం అనిపిస్తుంది. శోధన. మరలా లైన్లో వస్తే ఇవ్వరా? ఇస్తారు. అయితే ఆ తిండి కొరకు శోధన. ఒకవేళ నువ్వు తిండిపోతు వాడవైతే నీ గొంతుకి ఏం పెట్టుకోవాలి? కొచ్చటి కత్తి పెట్టుకోవాలి. ఆమె అని చెప్పిన ఒకసారి. తిండిపోతు వాడవైతే ఖచ్చితంగా నోటికి కత్తి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కొందరికి మరొకతనం ఉంటుంది, సోమరిపోతుతనం, తిండిపోతుతనం. అన్ని తనాలు ఇవి బైబిల్లో ఉన్నాయి, నా మాటలేం కాదు ఇవి, బైబిల్లో ఉన్న తనాలు ఇవి. సోమరిపోతుతనం. 5 అయింది రేవడు, 6 అయింది రేవడు, 6:30 అయింది రేవడు, 7 అయింది రేవడు. అటువైపు తిరుగుతాడు, ఇటువైపు తిరుగుతాడు, అటువైపు ఇటువైపు పొర్లి 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 10 నిమిషాలు ఉండగా పేస్ట్ సరిగ్గా దిక్కుకోకుండా, పళ్ళు సరిగ్గా దిక్కుకోకుండా, నీళ్ళు సరిగ్గా పోసుకోకుండా పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఏ తనం ఇది? సోమరితనం. అప్పుడప్పుడు మేము పాస్తం నన్ను కూడా అంటూ ఉంటుంది, నేను ఇంత యాక్టివ్ అంటే అంటూ ఉంటుంది. సోమరితనం కలిగి ఉన్నావు నువ్వు అంటూ ఉంటుంది. ఎస్, దైవ ప్రజలారా ఏదో ఒక విధంగా శోధిస్తాడు. నువ్వు బాగా ఫెయిల్ఫుల్గా ఉన్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు ఉపవాసం ఉండాలి, శుక్రవారం రోజు, శనివారం ఉపవాసం ఉండాలి, ఈ లెంత్ డేస్లో బాగా ఉపవాసం ఉండాలి అని పాస్తం అనుకుంటుంది. ఆమె చెప్పు ఒకసారి అనుకుంటా ఉంది. అయితే మేము ఇంటికి పోకముందే జ్యూస్ ప్యాకెట్లు వస్తాయి. మేము ఇంటికి పోకముందే పార్సల్ వచ్చి ఆడ మంచం మీద పెట్టింటారు. మేము ఇంటికి వెళ్ళకముందే రకరకాలుగా శోధనలు వస్తాయా. చర్చికి బయలుదేరింటాం, ఆకలి తట్టుకోలేదు, 2 ద్రాక్ష వాళ్ళు ఒట్టేసుకుంటుంది. ఆమె చెప్పండి ఒకసారి. అది ఏదో ఒక శోధన, చిందిని బట్టి శోధన. బాగా ప్రార్థనలో ఉంటాం. ఆ రోజే ఎప్పుడు ఇంటికి చికెన్ కట్టుకొని రాడు భర్త, ఏం చేస్తాడు సార్, బాగా వేడిది వేపించుకొని వస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆ కాలేజ్ చూసి, ఆ వాసన చూసి, ఆ కడ్డీలు చూసి కానీ తినాలనిపిస్తుంది. తినేస్తామా లేదా? తినేస్తాం. ఏమంటారు వచ్చా మా లాంటి పాస్టర్లు కొద్దిమంది, ఏం పర్వాలేదమ్మా ప్రార్థన చేసుకుని తినమ్మా అంటారు. నేను ఒక ఊరు ప్రార్థన వేయాలి. ఇలాంటి టైంలో సాయంత్రం పూట శ్రీమంతానికి వెళ్ళాడు. ఇలా మైక్ అరేంజ్ చేశారు, వాక్యం చెప్తున్నాను. చాలామంది జనాలు వచ్చారు, ఒక 200 మంది దాకా వచ్చారు. ఆ రోజు సాయంకాలం నేను ముందే వెళ్ళాను కాబట్టి నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోకి ఇచ్చిన తర్వాత నాకు రకరకాలుగా దాన్ని ఏమంటారు, పూర్ణం పెట్టి చేస్తాం కదా మన చర్చిలో అప్పుడప్పుడు. పూర్ణం కుడాలని తీసుకొచ్చి చాలా నా ముందర ఫుల్గా పెట్టేశారు. ఫుల్గా పెట్టేసిన తర్వాత నేను దాని వైపే చూస్తున్నా, నీ వైపే చూస్తున్నా,
నిన్నంటూ చూడాలని. నీ ధ్యానం ఏ ధ్యానం? బైబిల్ ధ్యానం పోయిందా? నీ ధ్యానం చేస్తున్నా అని చూస్తానే ఉన్నా. ఒక 10-15 నిమిషాలకి ఒక పాస్టర్ వచ్చాడు. రాగానే నేను ఆ చైర్లో కూర్చున్నాను. పాస్టర్ గారు ఆ ఊరు పాస్టర్ నాకు చూసి వందలు చెప్పాడు. కొద్దిసేపు మాట్లాడుతున్నాం అంటే, పాస్టర్ గారు ఈరోజు నేను చాలా ఉపవాసం ఉన్నాను, ఆ ఊరికి పోయింటి అక్కడ వాక్యం చెప్పొచ్చాను, ఇప్పుడు రెండోసారి వచ్చాను పాస్టర్ గారు, మీరు వచ్చారు సంతోషము, ఈరోజు మీరు వాక్యం చెప్పండి, నేను పాటలు పాడతాను, ఆరాధన జరిపిస్తాను మాట్లాడుకుంటున్నాం. ఆ ఇంటోళ్ళు ఒక అర్ధగంట తర్వాత వచ్చారు. మరలా ఒక ప్లేట్ తెచ్చారు. ఆమె చెప్పునమ్మా, మరలా ఒక ప్లేట్ తెచ్చారు. తెచ్చి అది కూడా ఎలాగా రౌండ్కి పెట్టారు, ఇట్లా రౌండ్కి పెట్టారు. తెచ్చి ఆడబెట్టి ఆ పాస్ట్కి ఇచ్చారు. ఇస్తే లేదమ్మా ఈరోజు ఉపవాసం ఉంటే నేను గమనించుకోకుండా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుని తినేయన్నా. ఆడేమనుకున్నాడు, నేను తిన్నాడేమో అనుకుని దుమ్ములేపాడు. ఏదో ఒక విధంగా సాతాను ఏం చేస్తా అంటే శోధిస్తాడు. ఇక్కడ అలాంటి శోధ జరిగింది. యాకోబు అడవిలోకి వెళ్ళి చిక్కుడుగా కూడి తెచ్చుకొని తెంపుకొని ఫ్రై చేసుకుని ఎర్రగా మంచి కారం వేసి నూనె వేసి ఏపి ఇలా గుమ్మ అంటేనే ఏషావు వచ్చాడు. ఒరే తమ్ముడు, నాకు కొంచెం మెట్రా కూర అన్నాడు. అయ్యా అబ్బాయి లేదన్నా, నా కోసం తెచ్చుకున్నాను, కొంచెమే ఉంది, ఇది బాగా ఉంది, నీకు తినాలా, నేను కూడా ఆకలితో ఉన్నట్టే. అరే తమ్ముడు, నీకు ఏమైనా ఇస్తారా, ఆ కూర పెట్టా అన్నాడు. సరే నీ జ్యేష్ఠత్వం ఇస్తావా అన్నాడు. ఆకలితో అల్లాడిపోతున్నాడు. జ్యేష్ఠత్వమే కదా అనుకున్నాడు, వదులుకున్నాడు. ఏమైంది? ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వం వదిలినటువంటి ఏశావు అంటే భ్రష్టుడు, వ్యభిచారి లేడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు, కూటికి ఆశపడ్డాడు. దైవ ప్రజలారా, ఎంతో మంది చరిత్రలో ఇజ్రాయేలు వారి మీదకి అన్ని రకాలుగా శాపం రావడానికి కారణం ఏమిటంటే, మాకు ఆకాశం నుండి పక్షులు కావాలి, ఆ పక్షులు మేము తినాలి, తిని ఆ మాంసము మా యొక్క పండ్లలో నుంచి బయటికి రావాలి. కకృతి, మాంసం దగ్గర కకృతి. బైబిల్లో ఉంది అక్కడ ఎలాగో అంటే, వారు మాంసం తింటూ ఉంటే ఆ మాంసం నోట్లేకపోయి నోట్లో నుంచి ముక్కులోకి వస్తుందంట. బాగా వర్షాకాలం సూప్ తాగినారు. సూప్ తాగిన తర్వాత ఏమవుతుంది? ఆ సూపు ఇలాగా ముక్కులోకి వస్తాడు స్మూత్. అలాగా వారి మాంసం తింటే అలాగ వచ్చిందంట. మాంసం మీద అధికమైన ఆశ పెట్టుకుని ఉన్నారు. దైవ ప్రజలారా, బాగా గమనించండి. మనుషుడు రొట్టె వల్ల బతుకుడు కానీ దేవుని నోటి నుంచి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు. ప్రభువు వారిన మాట అదే, మనుషుడు రొట్టె వల్ల బ్రతుకుడు, నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. యేసు ప్రభుల వారికి వచ్చిన భయంకరమైన శోధన. కాబట్టి వాక్యం వలన బ్రతుకుతాం, తిండి వలన బ్రతకం. రెండో విషయం చూద్దామా? 4:6 ఒక 5 minutes ముగిస్తా. 4:6 చూడండి. నీవు దేవుని కుమారుడవైతే ఏమంట? నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకము. నాకు అనిపిస్తుంది మనందరికంటే సాతానుకు బైబిల్ బాగా తెలుసు. ఏమై కరెక్ట్? నేను చెప్పే కరెక్టే కదా? సాతానికి బాగా తెలుసు. అంటే చాలా రకాలుగా బైబిల్ పరిజ్ఞానం కలిగి ఉంది. నువ్వు దేవుని కుమారుడైతే దూకు. మనమలు కూడా అంటారు, నువ్వు నిజమైన విశ్వాసమైతే అంటారా లేదండి? నువ్వు నిజమైన విశ్వాసమైతే నీకు ఇంకా అలా కాలేదు కదా, ఇలా కాలేదు కదా, అలా జరగలేదు కదా, ఇలాగ జరగలేదు కదా అని చాలా మంది అనేవాళ్ళు ఉంటారు.
నీ దేవుడు గొప్పవాడైతే మీ అమ్మాయికి ఆ కార్యంలో సీట్ రావాలి కదా. మీ దేవుడు గొప్పవాడైతే మీ అమ్మాయికి ఆ అబ్బాయితో సంబంధం కుదరాలి కదా. రెచ్చగొట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. నేను అంటాను, మీరు బాధపడవద్దు. వీరందరూ ఎలాంటి వాళ్ళంటే దేవునితో వ్యాపారం చేసేవాళ్ళు, దేవుని వ్యాపారంగా చేసుకుని దేవుని అడ్డంగా పెట్టుకుని బ్రతికేవాళ్ళు. వీరు ఎలాంటి వారంటే దేవుని శంకిస్తున్నారు. నువ్వు మనిషిని శంకించు బాగా ఉంది, అది దేవుని శంకిస్తావా? మోసే దేవుని శంకించాడు, ఏమైంది? దేవుని శంకించి ఆ కర్ర తీసుకొని బండకు కొట్టగా మోసే మీదికి దేవుని యొక్క శాపం ఉగ్రత వచ్చింది. ఆ మోసే ఆ పాలు తేనెలో ప్రవహించే కనాను దేశాన్ని చూడలేక మధ్యలోనే ఆగిపోయాడు. దేవుని శంకిస్తున్నావా చెల్లి? దేవుని శంకిస్తున్నావా సహోదరుడా? శంకిస్తూ ఉంటే నీ జీవితంలో నష్టము తప్పదు, తప్పదు, తప్పదు. దేవుని శంకిస్తున్నాం, దేవుని పట్ల నమ్మకము వెళ్ళిపోతా ఉంది. అనేక మంది దేవుణ్ణి అనుమానించి శంకించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించవద్దని దేవుని యొక్క వాక్యం చెబితే ఆ వాక్యానికి లోబడకుండా నువ్వు దేవుని శోధిస్తున్నావు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నీ దేవుని శోధిస్తున్నావు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు దేవునికే పరీక్ష పెడుతున్నావు. ఇంకా విధంగా చెప్పాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదు. దేవుని మీద కూడా నీకు అనుమానమే, దేవుని మీద కూడా పూర్తిగా నమ్మకం లేదు. ఏమంటున్నాడు వీడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ కొండ శిఖరం నుంచి దూకు, నీ దూత వచ్చి నేను పట్టుకుంటారు. తెల్ల దేవుడికి ఆయన దేవుని కుమారుడిని ఎప్పుడు దూకాలో ఎప్పుడు దిగాలో తెలియదా? సమస్తము సృష్టించిన ఆ సృష్టికర్తనే శోధిస్తాము సాధారణ చూడైనా. మత్తయి వార్త 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చక్కగా. మరలా తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అంతటిని అన్ని చూపించి ఈ లోక వైభవాన్ని, రాజ్యాన్ని, అధికారాన్ని అందరిని చూపించి ఒక్కసారి నాకు సాష్టాంగపడి నమస్కారం చేయి, ఇక నీ జోలికి రాను. ఎన్నో శోధన ఇది? 3వ శోధన. రకరకాలుగా శోధిస్తాడు. మన జీవితంలో కూడా సంపదలను బట్టి శోధనలు వస్తాయి, డబ్బును బట్టి శోధనలు వస్తాయి, ఆస్తులను బట్టి శోధనలు వస్తాయి. డబ్బు అనేది అందరికి అవసరమే, సంపద అనేది అందరికి అవసరమే. అయితే వాడు ఏమంటున్నాడు? అన్ని చూపించి నాకొక్కసారి మొక్కుతావా? ఏం చెప్తుంది దేవుని వాక్యము? నీ దేవుడైన యెహోవా అని తప్ప నీవు ఎవరిని మొక్కకూడదు. నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి? దేవునికే కదా. మొదటగా మనకు కావాల్సినది, మొదటగా ఇవ్వవలసినది దేవునికే కదా. అయితే అవన్నీ మరచిపోయి నేడు మానవుడు ఎలాగైపోతున్నాడంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వకుండా దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క మహిమను దొంగలించే వ్యక్తిగా ఉండిపోయాడు. దేవుని యొక్క స్థానాన్ని, దేవునికి వచ్చిన మొదటి స్థానాన్ని ఇవ్వకుండా దొంగలించే వ్యక్తిగా ఉండిపోయాడు. నా ప్రియ సహోదరులారా, మీ అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి, అందరి ఇళ్ళలో బైబిల్ ఉన్నాయి, అందరూ మందిరానికి వస్తున్నారు. మీ ఇంటికి సంబంధించిన ఆ పత్రాలు, నీవు ధరిస్తున్నటువంటి బంగారు ఎక్కడ పెట్టావు మా? ఎక్కడ పెట్టావమ్మా? పెట్టి చెప్పొసారి. ఎక్కడ పెట్టావు? ఇంటి పత్రాలు ఎక్కడ పెట్టావమ్మా?
బీరువాలో పెట్టావు. బంగారు ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టావు. అయితే నీ బైబిల్ ఎక్కడ పెట్టావు? నీ బైబిల్ ఎక్కడ పెట్టావు? ఆదివారము సంతలో బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్లోనే అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒక అద్దము, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది, అన్నీ ఉంటాయి. దాంట్లోనే బైబిల్ ఉంటుంది. వెళ్ళగానే అక్కడ తగిలిస్తావు. మరలా బైబిల్ తీస్తామా? ఒకవేళ తీసినా కూడా ఎక్కడ పెడతాము? పోతున్న బైబిల్ ఆడ పెడతాం. ఇల్లంతా శుభ్రం చేస్తాం. వారమంతా బైబిల్ని శుభ్రం చేయం. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. ప్రభుల వారికి అదే శోధన వచ్చింది. అయితే ఆయన ఏ పరిస్థితుల్లో శోధనలో లొంగిపోలే సాతానికి. నీ దేవుడిని శోధిస్తున్నావా? వెళ్ళు అని గద్దించాడు. కాబట్టి ఈ యొక్క శ్రమ దినాల్లో మనకు కూడా వివిధ రకాల శోధనలు వస్తాయి. కొందరు అంటారు, ఏమవుతుందిలే అక్కడి నుంచి ఇక్కడ వరకు గోరెంటాలు పెట్టుకుంటే. కొందరు అంటారు, ఏమవుతుంది అలాగ రాసుకుంటే, ఇలాగ రాసుకుంటే ఏమవుతుందిలే అని అనేక మంది చెప్పుతున్నటువంటి పాస్టర్లు ఉన్నారు. జాగ్రత్త, అటువంటి పాస్టర్లు యెజబెలు ప్రవక్తలతో సమానం. ఆ మాట అంటే ఆ పాస్టర్ల భర్తలను కొట్టుకొస్తారు. ఆ పాస్టర్ల భర్తలు జాగ్రత్త. మేకప్ చేసుకోవడం తప్పలేదు, వస్త్రములు వేసుకోవడం తప్పలేదు, నువ్వు ఏమి చేసినా తప్పలేదు. అయితే ప్రతిది కూడా ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రభుల వారు శోధనలు వచ్చాయి. అయితే ప్రతి శోధన ప్రభుల వారు దేవుని మీద ఆధారపడ్డాడు, శోధనని తప్పించబడ్డాడు. మనకు కూడా రకరకాల శోధనలు వస్తాయి. అయితే ఆ శోధన వచ్చినప్పుడు, ప్రభా ఆ శోధన జయించినకు నాకు శక్తిని తెచ్చే ప్రభా, ఆ శోధన నుంచి బయటపడడానికి నాకు సహాయం తెచ్చే ప్రభా అని దేవుణ్ణి అడగగలగాలి. లేచిన పడదామా, ప్రార్థన చేసుకుందాం. కృపకంతానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీ ప్రేమించిన మీ మాటగానికి స్తోత్రాలు. ప్రభా మాకు అనేకమైన శోధనలు వస్తాయి. అయితే ఈ శోధనలో జయించే శక్తిని సామర్థ్యం దయచేయండి. దైవమైన ఈ శోధన ఎలా జయించగలగాలో మీరు మాకు నేర్పించబడుతూ ఉంటాం. సాతాను చిక్కులో చిక్కుపడకుండా మమ్మల్ని భద్రపరచబడుతూ ఉంటాం. కృపగలైనా మరో లోకంలోకి వెళ్తున్నాం. లోకంలో శోధన జయించిన వారమై, సాతాను జయించిన వారమై నీకు ఇష్టమైన వారుగా జీవించిన కృప దయచేయమని, ఈరోజు ఉపవాస కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబానికి రావచ్చిన ప్రతి విధమైన ఈవులు దయచేయమని, మీ చిత్తమైతే రేపు దినం కూడా కలిసిన బాధ్యతను దయచేయమని, అంతవరకు కృపాక్షేమము మాతో ఉంచమని యేసు సర్వోన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.